అందరికి నమస్తే. ఈ ఎమ్మెల్యేల పార్టీ మార్పు అనేది ఇప్పుడు మనకు ప్రధానమైన ఇష్యూగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇది కేవలం రాజకీయాలకు మాత్రమే సంబంధించిన అంశం కాదు. ఏదో అంతకుముందు కాంగ్రెస్ వాళ్ళను బీఆర్ఎస్ వాళ్ళు చేర్చుకున్నారు కాబట్టి దానికి ప్రతీకారంగా బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళను కాంగ్రెస్లో చేర్చుకున్నట్టుగా అంతవరకు మాత్రమే చూడొద్దు. ఓ సెక్షన్ ఆఫ్ మీడియా దాన్ని మాత్రమే ఫోకస్ చేస్తుంది. ఏంటంటే ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి వచ్చిండ్రు, లేకపోతే 10 మంది వస్తున్నారు, 13 మంది వస్తున్నారు, 20 మంది వస్తున్నారు, 25 మంది వస్తున్నారు, ఇదేదో గొప్ప ఘన విజయం సాధించినట్లుగా, ఇదేదో మంచి జరగబోతున్నట్లుగా ప్రొజెక్షన్ చేస్తుంది ఒక సెక్షన్ ఆఫ్ మీడియా. కానీ అది అల్టిమేట్గా జనానికి నష్టం. ఎట్లనో చెప్తా. ఇప్పుడు ఈ చేరికల వెనుక జరుగుతున్న అసలు కుట్ర ఏంది అనేది ముందు మనకు తెలియాల్సిన అవసరం ఉంది. చేరొచ్చు, ఎవరు ఏ పార్టీలను చేరొచ్చు, కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు లీడర్లు ఏ పదవి లేని వాళ్ళు చేరొచ్చు, వాళ్ళ ఇష్టం. దానికి ప్రజా ఆమోదం ఉందా లేదా అనేది నెక్స్ట్ వాళ్ళు మళ్ళీ పోటీ చేసినప్పుడు తెలుస్తుంది. కానీ ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళు, ఒక పార్టీలో గెలిచిన వాళ్ళు ఇంకొక పార్టీలో చేరడాన్ని ప్రజలు ఈసడించుకుంటున్న విషయం చాలాసార్లు ప్రూఫ్ అయింది. అది 2023 ఎలక్షన్స్లో చూసినాం, 2024 లోక్సభ ఎలక్షన్స్లో కూడా చూసినాం మనం. అంటే అది జనాలకు అల్టిమేట్గా ఎట్లా నష్టం జరుగుతుంది, అసలు ఇక్కడ జరుగుతున్న కుట్ర ఏందని మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నా. మొత్తం మన దగ్గర 119 మంది ఎమ్మెల్యేలు టోటల్. దీనిలో బై 10 మన రాజ్యాంగం ప్రకారం బై 10 అంటే 12 మంది 11.9 మంది ఎమ్మెల్యేలు ఉంటే ప్రధాన ప్రతిపక్షంగా ఉంటుంది. అంటే 12 మంది ఎమ్మెల్యేలు ఉంటే సరిపోతుంది. 11.9 అంటే 12 మంది ఎమ్మెల్యేస్ ఉంటే ఆ ప్రధాన ప్రతిపక్షం ఉంటుంది. దానికి ఒక శాంక్టిటీ ఉంటుంది. అసెంబ్లీలో గవర్నమెంట్కి ఎంత ప్రోటోకాల్ కానీ, లేకపోతే వాళ్ళకి ఇచ్చే టైం కానీ, మిగతా అంశాల్లో ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో ప్రధాన ప్రతిపక్షానికి కూడా ఆ ఇంట్రెస్ట్ ఉంటుంది. అయితే ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరడం పైన ఎవరికి ఏం పోదు, నాది కూడా ఏం పోదు. ఎవరిది బీఆర్ఎస్ పోతే బీఆర్ఎస్ పోతుందేమో, కానీ అల్టిమేట్గా ప్రధాన ప్రతిపక్షం లేకుండా పోతుంది. ప్రతిపక్షం లేకుండా పోతుంది రాష్ట్రంలో. ప్రతిపక్షం లేకపోతే అడిగేవాడు ఉండడు. మనం 2014 వెళ్ళి చూసుకుంటూ వచ్చినాం. 2018 ఎలక్షన్స్లో గెలిచిన తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 12 మంది చేరిపోతే అప్పుడు కూడా ప్రతిపక్షం లేకుండా పోయింది. ప్రతిపక్షం లేకుండా అవుతే ఎంత నష్టం జరుగుతుంది అనేది తెలుసు. ప్రతిపక్షం ఎప్పుడు ప్రజాపక్షం, ప్రతిపక్షం వేరువేరు కాదు. ప్రతిపక్షం అనేది ఖచ్చితంగా ఉండాలని కోరుకుంటాం. ఎందుకంటే మనకు పార్లమెంటు విషయాన్ని గురించి మాట్లాడదాం. అక్కడి నుంచి మళ్ళీ మన రాష్ట్రానికి వద్దాం. పార్లమెంటులో 2014 మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత మొన్నటిదాకా 2024 వరకు అసలు ప్రతిపక్షమే లేదు. ప్రతిపక్షం అంటే ఇంకొక ప్రతిపక్ష పార్టీకి 5 మందో 6 మందో ఎంపీలో ఎమ్మెల్యేలు ఉండొచ్చు, అదొక ప్రతిపక్షమే. కానీ ప్రధాన ప్రతిపక్షం అనేది చాలా ఇంపార్టెన్స్, వాళ్ళ బలం చాలా ఇంపార్టెంట్. ప్రధాన ప్రతిపక్షం అంటే వాళ్ళకు ఒక బలం ఉంటుంది. ఆ 2 సార్లు లేదు. ఈసారి మాత్రం 99 మంది ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షంగా లోక్సభలో నిలబడింది ఈసారి. అది దేశానికి మంచిది. ప్రధాన ప్రతిపక్షం సభలో ఉండడం అనేది, రాష్ట్రంలో లేకపోతే దేశంలో ఉండడం అనేది అది ప్రజలకు మంచిది. ప్రజలకి ఏమైనా కనీసం మాట్లాడే ధైర్యం వాళ్ళకు ఉంటుంది. మనం 2018 ఎలక్షన్ నుంచి 2023 ఎలక్షన్స్ వరకు చూస్తే ప్రధాన ప్రతిపక్షం లేదు. అంతకుముందు కూడా లేదు మన రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం. ఎందుకంటే వాళ్ళందరూ చేరిపోయారు అటు ఇటు. అల్టిమేట్గా ప్రజల డిమాండ్స్ ప్రభుత్వానికి వినిపించే గొంతులు ఉండవు. అల్టిమేట్గా ప్రధాన ప్రతిపక్షం అంటే జనాలకు సహాయం చేసే గొంతులు ఉండవు. ఎప్పుడైనా సరే ప్రధాన ప్రతిపక్షం అనేది మన రాజ్యాంగంలో, మన ప్రజాస్వామ్యంలో ఉండాలి అనేది ప్రతి ఒక్కరు కోరుకుంటారు. ఉండాలి కూడా. అది అల్టిమేట్గా జనానికి నష్టం. ఇక్కడ మన రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం లేకుండా కుట్ర జరుగుతుందా అనే ఇష్యూ మనం మాట్లాడుతున్నాం. 12 మంది ఎమ్మెల్యేలు ఉండాలి. 12 మంది ఎమ్మెల్యేలు ఉంటే ప్రధాన ప్రతిపక్షం. ఇప్పుడు ప్రస్తుతం అసెంబ్లీలో బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షంగా కనిపిస్తుంది. 39 మంది ఎమ్మెల్యేలు గెలిచినారు. దానిలో ఒక ఎమ్మెల్యే చనిపోయినారు, కంటోన్మెంట్ బై ఎలక్షన్ జరిగితే ఓడిపోయినారు. మొత్తం అల్టిమేట్గా టెక్నికల్గా 38 మంది ఎమ్మెల్యేలు వీళ్ళ దగ్గర ఉన్నారు. కాబట్టి ప్రధాన ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ ఉంది. అధికారంలో ఉన్నప్పుడు చాలామంది తప్పులు చేస్తారు. అధికారం పోయిన తర్వాత వాటిని చక్కదిద్దుకునే ప్రయత్నం చేస్తారు. జనం ప్రతిపక్షానికి, ఒక పార్టీకి ఎందుకు దిగజారుస్తారు అధికార పార్టీ నుంచి అంటే, వాళ్ళు తప్పులు చేసినని, వాళ్ళ తప్పులు సరిదిద్దుకునే అవకాశం వీళ్ళకి ఇవ్వాలని. ఈ తప్పులు సరిదిద్దుకునే అవకాశం ఉన్నప్పుడు వేరే పార్టీకి అధికారం వస్తుంది. ఇప్పుడు ఏమైంది, 35 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి ప్రధాన ప్రతిపక్షంగా కనిపిస్తుంది. ఇప్పటిదాకా దీనిలో ఎంతమంది పోయినరు? తెల్లం వెంకట్రావు పోయినరు, భద్రాచలం ఎమ్మెల్యే. తర్వాత స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే పోయినరు, కడియం శ్రీహరి గారు. దానం నాగేందర్ పోయినరు, పోచారం శ్రీనివాసరెడ్డి గారు పోయినరు, ఇప్పుడు సంజయ్ గారు పోయినరు డాక్టర్.
మొత్తం 5 మంది పోయినారు, మిగిలింది 33 మంది. ఇప్పుడు అందరూ మొత్తం కలిసి 33 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే వీళ్ళ ప్లాన్ ఏంటంటే యాక్చువల్గా ఇదంతా యాంటీ డిఫెక్షన్ లా వర్తిస్తుంది వీళ్ళకి. ఆ స్పీకర్ నిర్ణయం తీసుకుంటారా? అసలు ఈ పార్టీ మారణాల మీద రాజ్యాంగంలో ఎట్లా లేదు. పార్టీ మారంగానే ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా ఎవరైనా సరే పార్టీ మారంగానే వాళ్ళు రాజీనామా చేయాలని రాజ్యాంగంలో లేదు. దానిలో ఉన్న ఒక లొసుగును అన్ని రాజకీయ పార్టీలు వాడుకుంటూ ఉంటాయి. నేను అది కూడా మీకు మళ్ళీ వివరిస్తా. రాజకీయ పార్టీలు మన రాజ్యాంగంలో ఉండే లొసుగులు ఉంటాయి కదా, లూప్ హోల్స్ అంటారు వాటిని. ఆ లూప్ హోల్స్ను పట్టుకొని రాజకీయం చేస్తూ ఉంటారు. ప్రతి పార్టీ అదే పని చేస్తుంది. ఏ పార్టీ కూడా దాన్ని ఆ లూప్ హోల్స్ వదిలేదు. అది అయితే ఇక్కడ ఏంటంటే వీళ్ళు 35 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇప్పుడు ఈ 35 మంది ఎమ్మెల్యేలలో 2/3 కనుక చేర్చుకుంటే ఆల్మోస్ట్ 26 మంది ఎమ్మెల్యేలు చేరాలి. 26 మంది ఎమ్మెల్యేలు కనుక ఈ మొత్తం లెక్క ఇది 38 లెక్కల్లోకి వెళ్ళి 26 మంది కనుక చేరితే 25.1 అంటే 26 మంది వస్తారు. 26 మంది ఎమ్మెల్యేలు కనుక చేరితే ఇక ఈ యాంటీ డిఫెక్షన్ల ఈ పార్టీ మారణల మీద ఏమి వర్తించదు. ఆ 2/3 లూప్ హోల్ ఉంది కదా, దాన్ని బేస్ చేస్తారు వీళ్ళు. అప్పుడు అంతకుముందు కేసీఆర్ కూడా అదే చేసింది. దాన్ని పట్టుకొని ఇక ప్రధాన ప్రతిపక్షం కూడా ఉండదు. ఏమవుతుంది? 25 మంది మనకి ఏం మిగులుతారు? వీళ్ళు 7 మంది ఎంతమంది మిగులుతారు? 13 మంది మిగులుతారు. ఇంకా 26 మంది పోతే 12 మంది మిగులుతారు. కరెక్ట్గా ప్రధాన ప్రతిపక్షం ఉంటుంది, సరిపోని ఉంటుంది. ఇంకా దానిలోకి వెళ్ళి కూడా ఎవరన్నా పోతే ప్రధాన ప్రతిపక్షం కూడా ఉండదు. ఇక్కడ ప్రతిపక్షం లేకపోవడంతోన ప్రభుత్వానికి వచ్చే లాభం ఏంది, ప్రజలకు వచ్చే నష్టం ఏంది అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ప్రధాన ప్రతిపక్షం లేకపోతే, ప్రతిపక్షం అనేది స్ట్రాంగ్గా లేకపోతే ప్రజాస్వామ్యంలో ఒక 4 కాళ్ళ మీద 4 పాదాల మీద ప్రజాస్వామ్యం ఉంటుందంటారు కదా, ఒక పాదం పోయినట్టుగానే మనం భావించాలి. ఎందుకంటే అది ప్రజాపాదం. అంతకుముందు మనం నష్టపోయినాం. 2018 తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందరినీ బీఆర్ఎస్లో చేర్చుకోవడం వల్ల ఒక ప్రజాపక్షం లేకుండా పోయింది. అందుకే జనాలు అంత ఆలోచించారు, ఇట్లా చేసిండ్రు ఏంది, ప్రతిపక్షం లేకుండా చేసిండ్రని. జనమే ప్రతిపక్ష పాత్ర కూడా పోషించలేనంత దిగజార్చాను. ఇప్పుడు ఏపీలో ఉంది. ఏపీలో జగన్కు 11 సీట్లు వచ్చినాయి. 18 సీట్లు వస్తే తప్ప ప్రధాన ప్రతిపక్షం కాదు. అక్కడ ప్రధాన ప్రతిపక్షం కూడా లేదు. ఇక్కడ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. ఆ అవకాశాన్ని తీసేయాలనేది కాంగ్రెస్ ప్లాన్గా మనకు కనిపిస్తుంది. ఏమవుతుందంటే ప్రధాన ప్రతిపక్షం లేకపోతే ఆడిందే ఆట, పాడిందే పాట. ఇంకా అడిగేవాడు ఎవడు ఉన్నాడు. బలం తగ్గితే ఏముంటుంది? ఏముండదు. ఎవడు అడగొద్దని, ఎవరు ప్రశ్నించవద్దని, ఎవరు మాట్లాడవద్దని కాంగ్రెస్ ఎందుకు కోరుకుంటుందో తెలియదు. నిజానికి కాంగ్రెస్ బ్లడ్లో అది ఉండదు. కాంగ్రెస్ ప్రజాస్వామ్యానికి చిరునామాగా కనిపిస్తుంది ఇప్పుడు. అట్లాంటి కాంగ్రెస్లో ఈసారి కొత్తగా కనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే వీళ్ళు మన దేశంలో చూసినాం కదా, బీజేపీ అక్కడ పార్టీలో ఎమ్మెల్యేని చేర్చుకున్నారని, ఇక్కడ పార్టీలో ఎమ్మెల్యేని చేర్చుకున్నారని, కాంగ్రెస్ ఎమ్మెల్యేని చీల్చిరని, ఎన్సీపీని చీల్చిందని రకరకాల ఆరోపణలు చేసినారు. బీజేపీ ప్రజాస్వామ్యాన్ని కూలదోసింది అని. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ చేస్తున్న ప్రజాస్వామ్యం ఏంటి? కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని కూల్చిరని కూడా ఆరోపణలు ఉన్నాయి, మనకు కనిపించింది. మరి ఇక్కడ వీళ్ళు చేస్తున్న దాన్ని ఏమనాలి? ప్రజాస్వామ్యం కూల్చిందనాలనా, ప్రజాస్వామ్యం నిలబెడుతుండనాలనా? ప్రధాన ప్రతిపక్షం లేకుండా ఉండాలని కోరుకోవడం ప్రజాస్వామికవాదుల లక్షణమా? చేసిన తప్పులే ఇంకోటి తప్పు చేసినప్పుడు ఎవరైనా అటు పోతూ గుంతలు పడ్డారు అనుకోండి, మనం చూస్తే ఆ గుంతపై బోమ్, ఆ గుంతలు పడతామని. కానీ ఇక్కడ గుంతుందని తెలుసు, ఆ గుంతలు పడిపోయిన చూసినాం. అయినా సరే అంతకన్నా పెద్ద గుంతలు పడేందుకు రెడీ అవుతారు వీళ్ళు. ఇది అల్టిమేట్గా జనానికి నష్టం, ప్రజలకు నష్టం. ప్రజల తరపున మాట్లాడేందుకు ఒక గొంతు ఉండాలని ఎప్పుడు కోరుకుంటారు ప్రజలు. బట్ ప్రజల తరపున గొంతు ఉండొద్దని ప్రస్తుతం ప్రభుత్వం కోరుకుంటుందా అనేది ఒక పాయింట్. లేకపోతే వాళ్ళకు వచ్చిన నష్టమే ఉంది. ఎందుకు అవతల పార్టీ వాళ్ళ మీద రకరకాల ఆరోపణలు చేసిన వాళ్ళను నిన్నమన జోలి పోచారం శ్రీనివాసుడు ఎన్ని కామెంట్స్, రేవంత్ రెడ్డి గారు ఎన్ని మాట్లాడారు, దానా నాగేందర్ పంజగుట్ట బీడీలు అమ్ముకుంటారు ఎన్ని మాట్లాడినారు, తర్వాత వాళ్ళని చేర్చుకుంటున్నారు మళ్ళీ. ఎనీవే అల్టిమేట్గా ప్రధాన ప్రతిపక్షం అనేది ఖచ్చితంగా స్టేట్లో, సెంట్రల్లో ఉండాలని ఏ ప్రజాస్వామికవాది అయినా కోరుకుంటారు. అది ప్రజాస్వామికవాదులు అంటే ప్రజలే. ప్రజాస్వామికం అంటే అది వేరే ఎక్కడో ఒక ఆఫీస్లో ఉండదు, ప్రజలతోనే ఉంటుంది. బట్ ఇక్కడ ప్రధాన ప్రతిపక్షం లేకుండా చేయడం వల్ల ప్రజల గొంతులు నొక్కాలనే ప్రయత్నం ఒకటి జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. ఇది అప్పుడు మంచిది కాదు, కేసీఆర్ ప్రభుత్వంలో అది మంచిది కాదు అని నిరూపించారు ప్రజలు. ఇప్పుడు కూడా ఇది మంచిది కాదని
ప్రజలు చూస్తున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.